హలో, అందరూ బాగున్నారా? నా పేరు చిన్ని. మీరు చూస్తున్నారు కృపా ఆటోమొబైల్ అండ్ వర్క్స్. ఇప్పుడు ఇది డిస్కవరీ బండి అండి. దీనికి సైలెన్సర్ స్ట్రడ్స్ విరిగిపోతే స్ట్రడ్స్ ఎలా వేయాలో, దాని యొక్క ఇరిగిపోయిన తాలూకా ముక్క ఎలా మనం తీసుకోవాలో చూద్దామండి. ఇంజనీరింగ్ మెజర్మెంట్స్ వేరే ఉంటాయి, వాటి గురించి అయితే నాకు కొంచెం అవగాహన తక్కువ. ఇంకా రానున్న కాలంలో తెలుసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మామూలుగా మెకానికల్ వాడుకలో పిలిచే దాని సైజ్ ఎంత అంటే 13 mm స్ట్రడ్ అంటారు. ఈ 13 mm సైజు స్ట్రడ్కి డైరెక్ట్గా 13 mm సైజ్ బిట్టేసి మనం కోస్తే అది ఎప్పుడు కూడా అవ్వదు. అప్పుడు ఏమవుతుందంటే హోల్ సైడ్ అయిపోద్ది. మనం థ్రెడ్ సరిగ్గా దాన్ని తీయలేం, థ్రెడ్ కొయ్యలేం. ముందుగా ఇరిగిపోయిన దాన్ని తీసుకోవాలి కాబట్టి 13 mm సైజ్ బిట్టేసి తీయకూడదు. కాబట్టి చిన్న బిట్టు ఉంటుంది, అంటే 13 mm సైజు కంటే చిన్న బిట్టు, అంటే 13 mm స్ట్రడ్కి సరిపోయే అంత కాకుండా దాంట్లో సన్నం అనమాట. అంటే ఆ స్ట్రడ్లో సెంటర్లో హోల్ పడేటట్టుగా సన్న బిట్టు చూసుకోండి. నేను నెక్స్ట్ టైం ఏదైనా మళ్ళీ చేసేటప్పుడు దాని మెజర్మెంట్లతో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుసుకొని. అయితే ఆ థ్రెడ్కి 13 mm సైజ్ థ్రెడ్ కంటే కొంచెం సన్నంగా ఉండే బిట్టు మొదట వేసుకోవాలి. మొట్టమొదటిగా ఫస్ట్ స్టెప్ అండి అది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి కరెక్ట్గా అంటే 13 mm సైజు కంటే కొంచెముగా, అంటే దాన్ని ఏ సైజులో పిలుస్తారో నాకు ఐడియా లేదు. అంటే 13 mm సైజు కంటే కొంచెం చిన్నదిగా వేసుకుంటే మనం 13 mm సైజ్ థ్రెడ్ కోయడానికి అవుతుంది. దానికంటే కొంచెం చిన్న బిట్టు వేసుకొని మొట్టమొదటిగా సన్నం వేయాలి. సెకండ్ ఏమో దాని మీద కొంచెం ఓవర్ సైజ్ బిట్ థ్రెడ్ వేయాలి, అదే బిట్ వేసి దాన్ని హోల్ చేయాలి, డ్రిల్ చేయాలి. ఆ తర్వాత ట్యాప్స్ ఉంటాయి, అంటే మనం థ్రెడ్ కోసే ట్యాప్స్. ఇప్పుడు నేను కోస్తున్నాను చూడండి, అందులో 3 స్టెప్పులు ఉంటాయి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే చాలా నెమ్మదిగా కొయ్యాలి. అంటే ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ దాంట్లో కొంచెం ఆయిల్ కొట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అలా ఫుల్ థ్రెడ్ వేసుకోవాలి. దీనికి ఈ బండికి 2 థ్రెడ్లు ఇరిగిపోయండి. ఆ సెకండ్ కూడా సేమ్ అలానే చేస్తున్నాను. ఫస్ట్ సన్నం వేసుకోవాలి. ఫస్ట్ మొట్టమొదటిగా దానికి, అంటే మనం వేసే బిట్ ఏదైతే ఉందో అది అటువైపు ఇటువైపు జరిగిపోకుండా ఉండడానికి మొట్టమొదటిగా పోగరతో గంటు పెట్టాలి. పోగరతో గంటు పెట్టిన తర్వాత ఏం చేయాలంటే చిన్న సన్నం బిట్ వేసుకోవాలి. సన్నం బిట్ తర్వాత దాని మీద కొంచెం ఓవర్ సైజ్, అంటే బాగా ఓవర్ వేస్తే మళ్ళీ థ్రెడ్ కోయడానికి అవ్వదు, లూజ్ అయిపోద్ది. చూసుకోండి, ఇదేంటంటే ఇంజనీరింగ్కి సంబంధించిన వర్క్స్ కాబట్టి మెజర్మెంట్స్ ఏం మిస్ అయినా మనం అనుకునే పని చేయలేం. మొట్టమొదటిగా చిన్నది వేయాలి, నెక్స్ట్ కొంచెం ఓవర్ సైజ్ బిట్ వేయాలి. థర్డ్ మళ్ళీ సేమ్ ట్యాప్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ట్యాప్స్ ఉంటాయి. ఫస్ట్ ట్యాప్తో ముందు థ్రెడ్ కోయాలి, సెకండ్ ట్యాప్తో మళ్ళీ కొయ్యాలి, థర్డ్ ట్యాప్తో మళ్ళీ థర్డ్ టైం థ్రెడ్ కొయ్యాలి. కోసిన తర్వాత సింపుల్ థ్రెడ్లు ఉంటాయి, స్ట్రడ్స్ సపరేట్గా ఉంటాయి. అగోండి స్ట్రడ్స్ నేను ఎక్కిస్తున్నాను. ఆ స్ట్రడ్స్ దొరుకుతాయి, దాని పేరు స్ట్రడ్ అంటారు. అవి 2 వేసేసుకొని కరెక్ట్గా రెండు నట్లు పెట్టి ఫస్ట్ లాక్ చేయాలండి. లాక్ చేసి మనం బిగించాలి. బిగించిన తర్వాత ఓకే, సింపుల్గా అయిపోద్ది. యాక్చువల్గా ఇదే వర్క్ ఏం చేస్తారంటే కొంతమంది హెడ్ ఓపెన్ చేసి వర్క్షాప్కి తీసుకెళ్ళి వర్క్షాప్ దగ్గర చేపించి చేస్తారు. అంటే అలా కూడా చేయొచ్చు. మ్యాక్సిమం మన వర్క్ మనం మన షెడ్లో కానీ చేయగలిగితే మనకి టైం సేవ్ అవుద్ది, కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా వర్క్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన మైండ్ని అలా, అంటే ఇది మనం చేయాలి, ఇది మనం చేయకూడదు అనే ఆలోచన తీసేయాలండి. మొట్టమొదటిగా ప్రతిదీ మనం చేయగలుగుతాము, చేద్దాము, చూద్దాం, ప్రయత్నం చేద్దామనే ఆలోచన ఉండాలి. మంద కాదు, మన సెక్షన్ కాదు, మనం చేయకూడదు అనే ఆలోచన తీసేయాలి. ఓకేనండి. ఇంకా మీకు బెటర్ వీడియోస్ చేస్తాను, ఇంకా మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ బాయ్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, షీ యూ. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.